ఫస్ట్ నుంచి కూడా ఇంట్రెస్ట్ లేదు అన్నవాళ్ళు ఈరోజు థియేటర్ దగ్గర పడికాపులు కాచేటువంటి పరిస్థితి వచ్చింది. ప్రభాస్ మేనియా అనండి, నాగ్ అశ్విన్ మ్యాజిక్ అనండి, ఇది కన్ఫామ్గా వీళ్ళిద్దరి వల్లే జరుగుతోంది. నాతో సహా చాలామంది ఈ సినిమా మీద మాకు అంత ఇంట్రెస్ట్ లేదు, ఈ సినిమాలో ఏముంటుంది అనేటువంటి ఫీలింగ్తో ఉన్న వాళ్ళకి ఏ టీజర్ టైంలో వచ్చినటువంటి ఫీలింగ్ని నాగ్ అశ్విన్ కాస్త ఫుల్ఫిల్ చేశాడు ఫస్ట్ ట్రైలర్తో. సెకండ్ ట్రైలర్తో ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అన్నిటికీ మించి మనలాంటి యూట్యూబ్ ఛానల్స్ కానీ లేకపోతే బయట ట్విట్టర్లో కానీ ఇట్లా లేదా ఆఫ్లైన్లో కానీ జనాల మధ్య డిస్కషన్స్లో ఏం జరుగుతుంది, మహాభారతాన్ని ఇన్వాల్వ్ చేస్తున్నాడా, ఇంకొకళ్ళు ఉన్నారు సినిమాలో, అసలు ఏంటి స్టోరీ అనేటువంటి ఉత్సుకతని జనాల్లో పెంచడంలో ఖచ్చితంగా కల్కి టీం 100% సక్సెస్ అయింది. అయితే ఈ సక్సెస్ని థియేటర్లో వాళ్ళు కాస్తైనా చూపించగలిగితే డెఫినెట్లీ సినిమా హిట్ అవుతుంది. అయితే ఈ సినిమా యొక్క బ్రేక్ ఈవెన్ ఎంత కమ్మారు, అసలు ఏం జరుగుతోంది, సినిమా బడ్జెట్ ఎంత అనే గురించి ఈ వీడియో. సో ప్రీ రిలీజ్ బిజినెస్ల గురించి నేను మీకు చెప్పదలుచుకున్నా. కల్కి వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బ్రేక్ డౌన్ చెప్పాను నేను ఫస్ట్. నైజాంలో ఈ సినిమాని 65 కోట్లకు అమ్మారు, సీడెట్లో 27 కోట్లకు అమ్మారు, నైజాంలో 65, సీడెట్లో అంటే రాయలసీమలో, నైజాం అనగానే మీకు తెలియపోతే తెలంగాణ రీజియన్, సీడెడ్ అనేది రాయలసీమ రీజియన్. ఉత్తరాంధ్ర 21 కోట్లు, ఈస్ట్ గోదావరి 14 కోట్లు, వెస్ట్ గోదావరి 10 కోట్లు, గుంటూరు 12 కోట్లు, కృష్ణా 12 కోట్లు, నెల్లూరు 7 కోట్లు. అంటే మొత్తం ఓన్లీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అంటే సపరేట్గా చూస్తారు. వరల్డ్ వైడ్ ఒకటి చూస్తారు, ఓవర్సీస్ ఒకటి చూస్తారు, మళ్ళీ ఏపీ తెలంగాణ చూస్తారు. సో ఓన్లీ ఏపీ తెలంగాణ ప్రీ రిలీజ్ బిజినెస్ చూస్తే 168 కోట్లకి సినిమా అమ్ముడైంది. సో కర్ణాటక అంటే ఓవరాల్గా మళ్ళీ వేరే స్టేట్స్ చూస్తే కనుక రెస్ట్ ఆఫ్ ఇండియా అంటాం. సో కర్ణాటకలో 25 కోట్లకు అమ్మారు సినిమాని, తమిళనాడులో 16 కోట్లకి, కేరళలో 6 కోట్లకి, హిందీ ప్లస్ మిగతా రెస్ట్ ఆఫ్ ఇండియా ఇవి కాకుండా సెపరేట్ స్టేట్స్ చూస్తే 85 కోట్లు. ఎందుకంటే మీకు హిందీ బెల్ట్ మొత్తం కూడా బాహుబలి ఎఫెక్ట్ వల్ల ఇప్పటికీ ప్రభాస్ అంటే ఎగబడి థియేటర్లకు వెళ్ళే వాళ్ళు ఉన్నారు. ఒరిస్సా కావచ్చు, బెంగాల్ కావచ్చు, హర్యానా కావచ్చు, పంజాబ్ కావచ్చు, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ఈ ప్రాంతాలన్నింటిలో కూడా చిన్న చిన్న ఊళ్ళు ఉంటాయి కదా మన దగ్గర ఉన్నటువంటి కైక్లూరో లేకపోతే ఇట్లా చిన్న చిన్న ఊళ్ళు చాలా ఉంటాయి కదా మన సైడు. అట్లాంటి ఊళ్ళలో కూడా అక్కడ హీరోలు మన హీరోలు అక్కడ ఏం తెలుస్తారులే అనుకున్న చోట కూడా ప్రభాస్కి అద్భుతమైనటువంటి బెల్ట్ ఆఫ్ నార్త్ బెల్ట్ ఫ్యానిజం ఉంది. సో వీళ్ళందరూ కూడా ఎగబడతారు. అందువల్ల కేవలం హిందీ అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియాకి 85 కోట్లకు అమ్ముడైందంటే అర్థం చేసుకోండి ప్రభాస్ యొక్క మేనియా. దీనికి నాగ్ అశ్విన్తో సంబంధం లేదు, కేవలం ప్రభాస్ యొక్క మేనియా వల్ల ఇట్లా వెళ్ళింది. అండ్ ఓవర్సీస్లో మిగతా కంట్రీస్ అన్నీ చూసుకుంటే కనుక 70 కోట్లు, ఓన్లీ ఓవర్సీస్కి 70 కోట్లు అమ్మారు. అంటే వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ అయినటువంటి మొత్తం 350 కోట్లు, 370 కోట్లు, 370 కోట్లకి కల్కి సినిమా వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ నడిచింది. ప్రీ రిలీజ్ అంటే ఏంటి, ఇందాక ఒక వీడియోలో చెప్పాం, మళ్ళీ చెప్తున్నా. ఒక సినిమాని ఉదాహరణకు ఒక సినిమాని 70 కోట్లకి బడ్జెట్లో కంప్లీట్ చేస్తే ఆ సినిమాని 70 కోట్లకి అమ్మరు, ఒక్కొక్క ఏరియాకి డివైడ్ చేసి అమ్ముతారు. ఆ 70 కోట్లని వాళ్ళు ఒక ఏరియాలో 10 కోట్లు, ఒక ఏరియాలో 20 కోట్లు, ఓవర్సీస్లో 5 కోట్లు, వేరే స్టేట్లో 2 కోట్లు, అట్లా డివైడ్ చేసి అమ్ముతారు. అలా అమ్మడం వల్ల ఏమైందంటే 70 కోట్ల బడ్జెట్ మీకు 150కు 120 కోట్లకు అమ్ముడవుతుంది. అయితే హిట్ అనేదాన్ని ఎట్లా కన్సిడర్ చేస్తారు? ఈ 120 కోట్లకు అమ్మినటువంటి సినిమాని ఈ ఆయా ఏరియాల్లో, ఇప్పుడు ఒక ఏరియాలో 2 కోట్లకు అమ్మితే ఒక చోట 3 కోట్లు వచ్చింది అనుకోండి. సో అట్లా మిగతా ఏరియాలు అన్ని ఏరియాల్లో కూడా అమ్మిన దానికంటే ఎక్కువ వచ్చినప్పుడు ఆ సినిమాని హిట్ కింద కన్సిడర్ చేస్తారు. అంటే మ్యాక్సిమం ఏరియాస్ రికవర్ అవ్వాలి, అంటే సినిమా బాగున్నప్పుడు మ్యాక్సిమం అన్ని ఏరియాల్లో రికవర్ అయిపోద్ది. సలార్ కమర్షియల్గా వెనకబడడానికి కారణం హైయెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్లో అమ్మారు. ఈ సినిమాను కూడా చాలా ఎక్కువ హై ప్రీ రిలీజ్ బిజినెస్లో అమ్మారు. ఏమైందో నాకు క్లారిటీ లేదు. బట్ 2 వారాలు ఆంధ్రప్రదేశ్లో హైక్ రావడం వల్ల ఏదైతే ఈ ఓన్లీ ఆంధ్రప్రదేశ్కి అమ్మినటువంటి సొమ్ము ఉందో అది వెనక్కి వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కానీ తెలంగాణలో కూడా హైక్ ఇచ్చారు, కానీ ఎక్కువ ఒక వీకే ఇచ్చినట్టున్నారు. సో 5 షోస్ కూడా పర్మిషన్ ఇచ్చారు, బట్ ఒక వీకే ఇచ్చారు. సో గతంలో ఆంధ్రప్రదేశ్లో హైక్ లేకపోవడం వల్ల సలార్ గట్టి దెబ్బైంది. ఈసారి రికవర్ అవుతుందని అనుకుందాం. అంటే నాగ్ అశ్విన్ కనుక అవుట్ ఆఫ్ ద వరల్డ్ లార్జర్ దాన్ లైఫ్ సినిమా తీసుంటే ఈ 370 కోట్లు అనేది పెద్ద లెక్క కాదు, మ్యాటర్ కాదు. సలార్ అంటే గ్రాస్ వేరు మళ్ళీ. సో గ్రాస్ సలార్ 1000 కోట్లు వస్తుంది అనుకున్నాం, బట్ అది రాలేదు. సలార్కి కూడా దీనికంటే తక్కువే ప్రీ రిలీజ్ 345 కోట్లు ఎంతో షేర్ అంటుంది దీన్ని. సో ఇదంతా కూడా ఇప్పుడు చెప్పినంత షేర్ గ్రాస్ వేరే ఉంటుంది, మళ్ళీ దానికి దీని డిఫరెన్స్ వేరే వీడియోలో చెప్తా. సో ఇది 370 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్, చాలా పెద్ద టార్గెట్ ఇది. అసలు సినిమాల బిజినెస్ల మీద ఐడియా ఉన్న వాళ్ళకి ఐడియా ఉంటుంది, చాలా పెద్ద టార్గెట్ ఇది. సినిమా భయంకరంగా ఉండాలి, అంటే మీకు బాహుబలి లెవెల్లో ఉంటేనే ఈ నెంబర్స్ అనేవి ఖచ్చితంగా మీకు వర్కౌట్ అవుతాయి. ఓపెనింగ్ బాగా వస్తుంది ప్రభాస్కి, ఆల్రెడీ పిచ్చ క్రేజ్ ఉంటుంది ప్రభాస్కి. నాగ్ అశ్విన్ కూడా ఈ ట్రైలర్ అవి ఆకట్టుకున్నాడు. సో అతను తీస్తాడు మహాభారతం అనే ఫీలింగ్లో ఉన్నారు కాబట్టి డెఫినెట్లీ ఓపెనింగ్స్ అద్దరిపోతాయి. ఫస్ట్ వీకెండ్ బ్లాక్ బస్టర్ కింద డబ్బులు వస్తాయి. అయితే ఆ తర్వాత వచ్చేటువంటి డబ్బులు అనేవి మనకు చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ వీకెండే 200 కోట్లు, ఫస్ట్ డేనే 200 కోట్లు అన్నారు. అది గ్రాస్ 200 కోట్లు గ్రాస్. అంటే మీకు షేర్ వచ్చేసి ఒక 70
లేకపోతే 100 కోట్ల వరకు 80 కోట్ల వరకు షేర్ అనుకోవచ్చు. అంటే షేర్ ఇది 370 కోట్లు షేర్ రావాలి. సో డే 1 వస్తుంది బాగానే, బట్ తర్వాత వచ్చేవన్నీ కూడా డే 2 ఓకే వీకెండ్, డే 3 వీకెండ్ ఓకే వస్తుంది, కానీ ఆ నెక్స్ట్ మండే నుంచి డ్రాప్ స్టార్ట్ అవుతాయి. అట్లా పడకూడదంటే కంటెంట్ బాగుండాలి ఏ సినిమా అయినా. అంటే ఐడియా కోసం చెప్తున్నా, ఈ సినిమా గురించి అని కాదు. సో సలార్ యొక్క ప్రీ రిలీజ్ బిజినెస్ 370 కోట్లు, భారీ రికార్డ్ అనమాట ఇది. ఇది గనక బీట్ చేయగలిగితే ప్రభాస్ అసలు భారీ లెవెల్లో అసలు నాన్ రాజమౌళి హీరోగా భారీ ఎత్తున, అంటే ఈ నాన్ రాజమౌళి ఫిలిమ్స్తో కొట్టగలిగిన ఏకైక హీరోగా నిలుస్తాడు. చాలా పెద్ద టార్గెట్ ఇది. ప్రశాంత్ నీల్తో అయితే కుదరలేదు, మరి అశ్విన్తో కుదురుతుందా లేదా అనేది చూడాలి. దీని మీద మీ అభిప్రాయం ఏంటి తెలియజేయండి. అట్లాగే ఒక్కసారి మన ఛానల్ షార్ట్స్ చూడండి, రకరకాల మ్యాటర్ కవర్ చేస్తున్నా, బ్రేకింగ్ న్యూస్ కానీ అనేక అంశాలను కవర్ చేస్తాను. సో ఒక్కసారి చూడండి, చూసి బాగుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.